రైతు రుణమాఫీని ఏడాది కాలంలో పూర్తి చేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ రైతు రుణమాఫీపై విమర్శలు చేసే బీఆర్ఎస్ నేతలు ₹1,00,000 మాఫీకి 5 ఏళ్లు ఎందుకు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కటొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేటలో కొలువైన రేణుకెల్లమ్మ ఆలయాన్ని దర్శించుకున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు మంత్రి పొన్నం. 2 లక్షల లోపు కుటుంబ పరిమితి ఏదైతే ముందు మేము అన్ని ఏం చెప్పలేదు, జివోలో ఖచ్చితంగా ఒక కుటుంబానికి ₹2,00,000 అని చెప్పినాం. ఆ కుటుంబానికి ₹2,00,000 చొప్పున అందరికీ మాఫీ అయింది మొన్న మహబూబ్నగర్లో చెక్ చేయడం ద్వారా. ఇప్పుడు ఎవరైనా ఇంకా కుటుంబ పరంగా 2 లక్షల మాఫీ కాని వాళ్ళు ఉంటే దయచేసి నా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గాని మీ సంబంధిత ఏఈఓ ద్వారా గాని నాకు సమాచారం వేయండి. ఆ 2 లక్షల లోపల రూపాయల రుణమాఫీ 100% అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. 2 లక్షల పై ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఒక షెడ్యూల్ విడుదలవుతుంది. షెడ్యూల్ విడుదల ప్రకారంగా ఆ పైన డబ్బు కట్టిన తర్వాత వాళ్ళకు కూడా ₹2,00,000 అవుతుంది. వాళ్ళు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాలు ఎన్ని మాటలు మాట్లాడినా వాళ్ళకు ఒకటే మాట జవాబు చెప్తాను. 5 సంవత్సరాలు ₹1,00,000 రుణమాఫీ చేయడానికి ఇబ్బంది పడ్డ మీరు, విడతల వారీగా వడ్డీకి కూడా సరిపోని విధంగా మాఫీ చేసిన మీరు, ఇవాళ తెలంగాణ దేశంలోనే చరిత్రలో మొట్టమొదటిసారి ₹2,00,000 రుణమాఫీని సంవత్సర కాలం లోపల అప్పులు మాఫీ చేసి పేమెంట్ చేస్తే దాని మీద కూడా కోటికి ఎంటికలు లెక్క పెట్టినట్లు లెక్క పెడతా ఉన్నారు. ఇలా అడుగుతా ఉన్నా, మీరు ఒక్కసారి మమ్మల్ని అడిగే ముందు గుండె మీద చేసుకొని 5 సంవత్సరాలు దాని తదుపరి 5 సంవత్సరాలలో ₹1,00,000 రుణమాఫీ చేయడానికి ఎందుకు 5 సంవత్సరాలు తీసుకున్నారని అడుగుతా ఉన్నాం. ఇలా మేము మాట ప్రకారంగా మేము ఇచ్చిన గ్యారంటీలో ఇంకొక 2-3 హామీలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలంగాణ ప్రజలకు వివరించి చెప్పినాం. ఆర్థిక విధ్వంసం జరిగింది, తద్వారా కొన్ని పథకాలు జాప్యం చేస్తుండొచ్చు. కానీ మరొక్కసారి ప్రజలకు విశ్వాసం ఇస్తా ఉన్నాం. మేము ఏ వాగ్దానం చెప్పినామో అన్ని వాగ్దానాలు వరుస క్రమం లోపల మొత్తం నెరవేరుస్తాం. ఇవాళ మా వాగ్దానాల గురించి అడుగుతున్నటువంటి వాళ్ళు ఒక్కసారి 10 ఏళ్ళు అధికారంలో ఉన్న అటు కేంద్రంలో ఉన్నోళ్ళు కూడా ఇటు రాష్ట్రంలో ఉన్నోళ్ళు వాళ్ళు కూడా ఒక్కసారి సమీక్షించుకోవాలి.